ఎన్టీపీసీ సంస్థ కోసం తమ భూములను త్యాగం చేసిన ప్రభావిత గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్టీపీసీ ప్రాజెక్టులు నూతనంగా 2400 మెగావాట్ల విద్యుత్ కోసం మరో 3 ప్రాజెక్టుల ఏర్పాటుకై ఈ నెల 29న చేపట్టనున్న పబ్లిక్ హియరింగ్ లోపు భూ నిర్వాసిత గ్రామాల్లో కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాతే పబ్లిక్ హియరింగ్ జరపాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఇక లేదంటే ప్రజలెవరూ పబ్లిక్ హియరింగ్ లో పాల్గొనబోరని తెలిపారు. ఎన్టీపీసీ యాజమాన్యం 1984లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో ప్రారంభమై ఇప్పటికీ 4400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరుకుందని, కానీ ఎన్టీపీసీ సంస్థ కోసం తమ భూములను జీవితాలను త్యాగం చేసిన భూ నిర్వాసితులకు ప్రభావిత గ్రామాలకు ఎన్టీపీసీ యాజమాన్యం సిఎస్ఆర్ నిధుల ద్వారా ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఎన్టీపీఎస్ యాజమాన్యం కండుతూర్పు చర్యగా విద్యార్థులకు బుక్కులు, పెన్నులు, స్కూల్ బల్లలు ఇస్తూ గొప్పగా చెప్పుకుంటుందని అన్నారు. ఇప్పటి వరకు ఎన్టీపీసీ ప్రభావిత డివిజన్లు 2, 3, 5 డివిజన్లతో పాటు పక్కనే ఉన్న సాలిపల్లి గ్రామాల్లో కనీసం రోడ్లు, వీధి దీపాలు అమర్చలేకపోయిందని ఆరోపించారు. కనీసం రోడ్డును పడ్డ ఎన్టీపీసీలోని చిరు వ్యాపారులకు కూడా ప్రత్యామ్నాయం చూపలేకపోయిందని అన్నారు. ఎన్టీపీసీ భూ నిర్వాసితులకు, ప్రభావిత గ్రామాలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ బాధితుల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ నెల 29న జరిగే పబ్లిక్ హియరింగ్ లోపు భూ నిర్వాసితుల, ప్రభావిత గ్రామాలకు చేసిన పనులను వెల్లడించాలని, అలాగే ఇంకా ఏం పనులు చేస్తారో తెలపాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని అంటే మా కొడుకులకు ఉద్యోగాలు దొరుకుతాయి, మా బతుకులలో వెలుగులు నిండుతాయి, ఇది దేశానికి వెలుగులనిచ్చేటువంటి కంపెనీ ఇక్కడ ఏర్పాటు అవుతుంది. కాబట్టి మా జీవితాలలో కూడా వెలుగులు నింపుతారు అనేటువంటి గొప్ప మనసుతో తరతరాల నుండి వచ్చినటువంటి భూములను త్యాగం చేసినటువంటి భూ నిర్వాసితులను వాళ్ళ కుటుంబాలలో ఇలా చీకటిమయమైపోయింది. 2400 యూనిట్లకు గాను పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేయబోతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భూ నిర్వాసితుల పక్షాన, ఈ ప్రాంత యువకుల పక్షాన ఇలా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని నిలదీయడానికి సిద్ధమైంది. చేసుకొని సరిగ్గా నిర్వహణ చేస్తారా? తప్పకుండా ఇక్కడ రేపు ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ ముందే ఎన్టీపీసీ యాజమాన్యం ఇక్కడ మీరేదైతే ఇక్కడ ఎన్టీపీసీ లోపల మీరు ఏదైతే స్కూల్ పెట్టిండ్రో ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఫ్రీ స్కూల్ను సిఎస్ఆర్ నిధులతోని కేజీ నుంచి వెళ్ళి పీజీ వరకు మీరు నిర్వహణ చేసేటువంటి విధంగా ముందే ప్రకటన చేసిన తర్వాతనే ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ లో ప్రజలందరూ కూడా పాల్గొంటారు. ఖచ్చితంగా భూ నిర్వాసితుల పిల్లలందరికీ కూడా కేజీ నుంచి వెళ్ళి పీజీ వరకు ఉచిత విద్యను ఒక మంచి మోడల్ స్కూల్ కంటే గొప్పగా కార్పొరేట్ తరహాలో విద్యా సంస్థను నిర్మాణం చేస్తానని పక్కా హామీ ఇస్తేనే ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ ద్వారా మీరు ముందుకు పోతారు. లేకపోతే ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఈ ప్రాంత ఉనికిని కాపాడుకోవడం కోసం, ఈ ప్రాంత ప్రజలను రక్షించడం కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. భూ నిర్వాసితుల ప్రాంతాలన్నిటి మీద ఎన్టీపీసీ చేసే విపక్ష మీద గౌరవ ఎమ్మెల్యే గారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కార్పొరేటర్లు కానీ, ఎన్టీపీసీ నాయకులందరం కానీ ఇవాళ రాబోయే 29వ తారీఖు నాడు చేసే ప్రజా దర్బార్లో ఖచ్చితంగా తిరుగుబాటు ధనాన్ని తీసుకురావాలని ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము చేస్తున్నాం. ఈ విలువను ఇవ్వకపోతే ఏనాడు కూడా మీకు విలువయం. ఎన్టీపీసీ సిఎస్ఆర్ యాజమాన్యం కూడా చెప్తున్నాం, ఇది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడ నిధులను అక్కడ కేటాయించాలి.
ఇక్కడ మా SBI బ్యాంక్ నుంచి అక్కడికి కూడా 1,10 లక్షలతోటి మేము రోడ్డు పెడితే దాన్ని కూడా మరలించే విధంగా ఇలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎక్కడి రోడ్డు అక్కడనే వేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరో చెప్తే కానీ వేయలేదు. ఎందుకంటే మేము పెట్టినాం ఆ రోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఎక్కడెక్కడ ప్రజలకు అవసరం ఉన్న రోడ్లు మేము అక్కడ మేము ఖచ్చితంగా మేము చేయాలని మేము కోరుకొని రిప్రజెంటేషన్ చేసినాం. ఆ రిప్రజెంటేషన్ ప్రకారంగా ఇవన్నీ జరుగుతున్నాయి. NTPC ఇదే కాశీపల్లి ప్రాంతంలో నీళ్లు ప్రతిసారి కొన్ని సంవత్సరాలకు వెళ్ళి నీళ్లు కూడా వారే ఇచ్చేవాళ్ళు. కానీ ఒక 2-3 ఏళ్లకెళ్ళి 5 ఏళ్లకెళ్ళి వాళ్ళు నీళ్లు కట్ చేసి చాలా ఇబ్బంది పాలు చేస్తుంటే కూడా నిధులు కేటాయించి దాదాపు 2 కోట్ల నిధులు పెట్టి పైప్ లైన్లు అన్ని వేయించుకుంటే ఇవాళ నీళ్లు మున్సిపల్ తరఫు నుంచి చేసే విధంగా ఇలా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా చేసినాం. ఇవాళ ఏ NTPC ఒక నీళ్లు కానీ ఒక ఏదైనా ప్రజలకు ఏమి ఇస్తుంది అనేది ఒకటి మీరు ఆలోచించండి. 5 కిలోమీటర్ రేడియస్ లో కూడా కరెంటు ఫ్రీ అన్నారు. ఎక్కడ కూడా వేరే ప్రాంతాలలో ఎక్కడ NTPC ఉన్నా కూడా ఈ 5 కిలోమీటర్ రేడియస్ లో కరెంట్ ఫ్రీ ఉన్నది. ఒక మన ప్రాంతంలోనే ఇవాళ లేదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. 29 నాడు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో BRS పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ప్రజా దర్బార్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకం చేస్తాం. ఖచ్చితంగా ఉద్యమం చేసి ప్రజల కోసం ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నిటి కూడా తీర్చే విధంగా NTPC CSR ముందుకు రాకపోతే ఖచ్చితంగా 6 రోజులు మేము ధర్నాలన్నా నిరసనలు ఖచ్చితంగా 6 రోజులు నిరసన తెలిపి మీ ప్రజా దర్బార్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఈ విలేకరుల సమావేశంలో BRS కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచల్ర కృష్ణవేణి, బాది అంజలి, నాయకులు బుర్ర శంకర్ గౌడ్, ఈతునూరి పర్వతాలు, ఈతునూరి శంకర్, JV చందు, ఒల్లాల మల్లేశం, వీరాలాల్, దాసరి ఆనంద్, రాజేష్, ఈతునూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.